వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ వాహనాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, అంటే లీగల్గా కూడా చూసుకున్నా కూడా మనకి ఎవరైనా సరే న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ఎంత కాదనుకున్నా కూడా మనం గవర్నమెంట్ నుంచో ఇన్సూరెన్స్ల ప్రాసెస్ నుంచో కొంత నష్టపరిహారాన్ని కాంపన్సేషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. దీన్ని ఎలా లెక్కిస్తారు ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది, అంటే ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలంటారు? నాగరాజ్ గారు, ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, వరదల్లో చాలా కార్లు కొట్టుకుపోతున్నాయి, చాలా వాటర్లో కొట్టుకుని పోతుండే కార్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ చేసి ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ చేసే ప్రక్రియలో భాగంగా దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ని ఎలా పొందాలి అంటే, క్లెయిమ్ చేసుకున్న తర్వాత నష్టపరిహారం ఎలా, మీరు అడిగారు ఇంత కాంపెన్సేషన్ అనేది. సో కాంపెన్సేషన్ ఎలా పొందవచ్చు అన్న విషయాన్ని మీద మనం కొంత వివరించే ప్రయత్నం చేద్దాం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు. అయితే ఇందులో మనం ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు అసలు ఇన్సూరెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇందులో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రక్రియలో దీనికి ఫస్ట్ ఉంటుంది ఐడివి అంటారండి, అంటే ఇన్సూరెన్స్ డిప్రిసియేషన్ వాల్యూ అంటారు. ఈ ఇన్సూరెన్స్ డిప్రిసియేషన్ వాల్యూని బేస్ చేసుకున్నదే మన వెహికల్, మన ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇక్కడ కొత్త కారు ఒకవేళ ఉన్నట్లు అనుకోండి, కొత్త కారు కొనుక్కునేటప్పుడు అది వాల్యూని పక్కన పెడితే చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ఏ కార్ అయినా జనరల్గా డీలర్స్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తారు. ఇన్సూరెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, రెండోది రిటర్న్ టు ద ఇన్వాయిస్ అని ఒకటి ఉంటుంది. రెండు రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి ముఖ్యంగా. మూడోది కీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అని కూడా మూడోది ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎలా పొందొచ్చు అంటే, ముఖ్యంగా త్రీ ఇయర్స్ పాటు కొత్త కారు కొనుక్కునేటప్పుడు 3 years పాటు డీలర్స్ ఏం చేస్తారంటే, మనం కారు కొనుక్కున్న వాల్యూలో అంటే రోడ్ ట్యాక్స్ అనేది మినహాయించేసి ఉన్నటువంటి వాల్యూని ఐడివి వాల్యూ అంటారు. సో కొత్త కారుని ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ కడుతుంటారు. సో ఫస్ట్ టైం ఏం చేస్తారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మన వెహికల్ వెళ్ళి థర్డ్ పార్టీకి ఎవరైనా హిట్టింగ్ చేసినట్లయితే థర్డ్ పార్టీ కూడా క్లెయిమ్ చేసుకునే వాల్యూ ఉంటుంది. దట్ ఇస్ కాల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఇంకొకటి కారుకున్నటువంటి ఇన్సూరెన్స్, అంటే కారు డ్యామేజ్ అయినా, కారుకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కారు ఇన్సూరెన్స్. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఫస్ట్ ఇయర్ మనం కొత్త కారు కొనేటప్పుడు 3 years పాటు డీలర్స్ దాంట్లో ఆల్రెడీ క్లెయిమ్ చేసే ఉంటుంది. సో ఇది ఇబ్బంది లేదు. ఓల్డ్ కార్స్కి ఎట్లా ఉంటుంది అంటే, మనం కారు కొనుక్కునేటప్పుడు డిప్రిసియేషన్ కడతారు. కారు వాల్యూలో దానికి ఉన్నటువంటి ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజు ఉన్నటువంటి రీసేల్ వాల్యూ ఎలా ఉంది, ఆ కారుకు ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది, మార్కెట్ని రీసేల్ చేసినప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిగణలో తీసుకొని ప్రతి కారు కూడా ఒక ఐడివి వాల్యూ ఇస్తారు. ఇది ఆ కారుకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఆఫీసర్ అంటారు, లేకపోతే సర్వీయర్ దీనికి ఒక కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టుంటే రిటర్న్ టు ద ఇన్వాయిస్ అనేటువంటి మరొక పాలసీ ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుందంటే, రిటర్న్ టు ద ఇన్వాయిస్ పాలసీలో కారు ముఖ్యంగా ఇంజిన్ ప్రొడక్షన్ అనే ఆప్షన్ అందులో ఉంటుంది. మీరు కారు యొక్క డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు అందులో ఇంజిన్ ప్రొడక్షన్ అన్నటువంటి ఆప్షన్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్, వరదల్లో చిక్కుకునేటప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మళ్ళీ న్యాచురల్ కెలామిటీస్లో మళ్ళీ 3-4 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ కార్ థెఫ్టింగ్ అయింది. మీ కార్ కీస్ మీ దగ్గర ఉన్నాయి, కారు థెఫ్టింగ్ అయింది. అటువంటి సందర్భాలు ఎలా తీసుకోవచ్చు అంటే, కార్ కీ మీ దగ్గర ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం, కంప్లైంట్ చేస్తాం, ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాపీ, కార్ కీస్, కారు తాలూకా డాక్యుమెంట్స్ అంటే ఆర్సీ, మన డ్రైవింగ్ లైసెన్స్, అట్ ద సేమ్ టైం కారుకున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవన్నీ మనం ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి మనం క్లెయిమ్ చేసుకోవడం వల్ల దానికి సంబంధించిన ఐడివి కొత్త కారు ఇవ్వాలా, మళ్ళీ సేమ్ దాని కాంపెన్సేషన్ ఇవ్వాలనేది ఒకటి తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, కారు ఫైరింగ్లోకి వెళ్ళిపోయింది, అంటే అగ్ని ప్రమాదం జరిగింది కారు. అటువంటి సందర్భాలు ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ దీని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏదైతే థెఫ్టింగ్ ఎలా ఉంటుందో ఫైరింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ వరదల్లో చిక్కుకుపోయింది కారు, వాటర్లో మునిగిపోయినటువంటి కార్లకి డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, దీన్ని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. కారుని ABCD అని 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏ కేటగిరీ అంటే, కారు యొక్క మొత్తం అంటే ఫ్రంట్ పార్ట్, వెనక పార్ట్, టోటల్ కారు టాప్ వరకు ఇంజిన్ కూడా మునిగిపోయి ఉన్నటువంటి స్థితిని ఏ కేటగిరీ అంటారు దీన్ని. అంటే కారు పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇంజిన్లో కూడా వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి. రెండవది బి కేటగిరీ అంటే కారు యొక్క సీట్లు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితిని బి కేటగిరీ కింద చేస్తారు. ఇక సి కేటగిరీ అంటే, మనం కార్లో కూర్చుని సీటు ప్రాంతం వరకు పూర్తిగా వాటర్ మునిగిందనుకోండి, దాన్ని సి కేటగిరీ అంటారు, బానెట్ వరకు వాటర్ వస్తాయి. ఇక డి కేటగిరీ అంటే, కారు యొక్క మ్యాట్ ప్రాంతం వరకు మునిగిందనుకోండి, కారు వాటర్ పూర్తిగా ఉంటుంది, దాన్ని డి కేటగిరీ అంటారు. ఇలా ABCD కేటగిరీస్ కింద ఈ మొత్తం దీన్ని డివైడ్ చేసి దానికి తగ్గట్టుగా సర్వేయర్ మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఓకే. అయితే ముందుగా మనం ఏం చేయాలి, ఇట్లాంటి కారు వరదల్లో మునిగిపోయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇన్సూరెన్స్ పాలసీలో మీ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ నుంచి అయితే మీరు ఇన్సూరెన్స్ పొంది ఉంటారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ని ఫస్ట్ కాంటాక్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన వాయిస్ డీటెయిల్స్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. దిట్ ఇస్ ద నెంబర్ 1. ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ కంటిన్యూ ఎంగేజ్ వస్తుంది, టోల్ ఫ్రీ నెంబర్ మిమ్మల్ని కనెక్ట్ చేయట్లేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి మెయిల్కి చేయొచ్చు. అయితే మీరు ఈమెయిల్ చేసినప్పుడు డీటెయిల్స్ పంపించేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ కారు టోటల్ ఇమేజెస్ మీరు తీసుకోవాలి. అంటే కారు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, సైడ్ పార్టు, లెఫ్ట్, రేర్ సైడ్, రైట్ సైడ్, అలాగే ఇన్నర్, టోటల్ అన్ని ఇమేజెస్ మీరు తీసుకొని ఆ ఇమేజెస్ అన్నీ కూడా మీరు మెయిల్ చేసినప్పుడు మీకు కొంత మీరు కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీకు సంఘటన జరగగానే ఇమీడియట్గా మీరు దాన్ని క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వరదల్లో మునిగేటప్పుడు మీరు ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తారో మీకు ఇమీడియట్గా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి మీకు సర్వేర్ ఎప్పుడు మీకు విజిట్ చేస్తారు అంటే, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ప్రాంతానికి దగ్గర ఉంటే ఆ యొక్క కార్ షోరూమ్ కంపెనీ కూడా మునిగిపోయింది అనుకోండి, అటువంటి సందర్భాల్లో నేను చెప్తున్నాను. సో 2 డేస్లోనో 3 డేస్లోనో దగ్గర ఉన్న సర్వేర్ మిమ్మల్ని విజిట్ చేయడం జరుగుతుంది. సర్వేర్ వచ్చి మీ కార్ని టోటల్గా విజిట్ చేస్తాడు. విజిట్ చేసి కారు యొక్క పరిస్థితిని అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు మీరు చెల్లించినటువంటి కారు యొక్క ఐడివి వాల్యూ కారు ఒరిజినల్ కాస్ట్ కన్నా ఐడివి తక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడివి తక్కువ ఉంది, మీరు ప్రీమియం పే చేశారు. ఇప్పుడు కారు కాస్ట్ ఎక్కువ ఉంది, ఐడివి కాస్ట్ తక్కువ ఉంది, బట్ కారు టోటల్గా డ్యామేజ్ అయిన సందర్భంలో టోటల్ అమౌంట్ అన్నది మరలా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఓకే, టోటల్ కారు అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీ కారు లోన్లో ఉందనుకోండి, మీరు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కారు పర్చేజ్ చేసినప్పుడు ఆ మొత్తాన్ని ఎవరైతే కారు లోన్ కంపెనీ ఉందో వాళ్ళకి అమౌంట్ చెందుతుంది, మీకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఆ లోన్ ఇష్యూ చేసినటువంటి ఆ బ్యాంక్కి వెళ్తుంది. మిగిలిన సర్ప్లస్ అమౌంట్, ఒక మిగులు అమౌంట్ అక్కడ ఏదైనా ఉంటే ఆ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు ఫర్దర్ ఈఎంఐస్ కట్టే పని కూడా ఉండదు. దీనికి సంబంధించింది మీ లోన్ క్లియర్ అయిపోతుంది. లేదు, కొన్ని సందర్భాల్లో మీరు లోన్ లేకుండా మీరే టోటల్ పేమెంట్తో మీరే ఓనర్షిప్ ఉండేటప్పుడు ఆ అమౌంట్ మొత్తం కూడా మీ అకౌంట్లోకి మీరు ఇచ్చినటువంటి మీ బ్యాంక్ డీటెయిల్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కారు ఇంజన్లోకి టోటల్గా వాటర్ వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కారు ఇంజన్ టోటల్గా మునిగిన సందర్భంలో కారు ఇంజన్ ఆన్ చేయకపోవడమే మంచిది. అటువంటి సందర్భాల్లో ఏమిటంటే ఆ వాటర్ మొత్తం కూడా ఇంజన్లోకి వెళ్ళి టోటల్గా ఇంజన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజన్లోకి వాటర్ లేని సందర్భాల్లో మీరు కార్ స్టార్ట్ చేయకపోవడం చాలా ఉత్తమం. ఓకే. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ కారు డ్యామేజ్ అయింది అంటే సెమీ డ్యామేజ్, అంటే కారు ఇంజిన్ డ్యామేజ్ కొంతవరకు స్టార్ట్ అవుతుంది కానీ మూవ్ కావట్లేదు, ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇట్లాంటి సందర్భాల్లో సర్వేర్ మీ యొక్క కార్ని విజిట్ చేస్తాడు. ఆయన ఇమీడియట్గా ఆయన ఒక ఎస్టిమేషన్ వేస్తారు కారుకి. అంటే ఎంతవరకు ఏమైనా స్పేర్ పార్ట్స్ పడతాయా, స్పేర్ పార్ట్స్ కూడా ఎంతవరకు స్పేర్ పార్ట్స్ పడతాయి. ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడే మీకు బంపర్ టు బంపర్ అని ఉంటుంది. అంటే బంపర్ టు బంపర్ అంటే టోటల్ అందులో నట్లు, బోల్ట్లు, ఎలక్ట్రికల్ వైర్స్, తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్, ఫైబర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. మీరు ఇన్సూరెన్స్ ఫస్ట్ మీరు ప్రీమియం చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో టోటల్ ఇంక్లూడింగ్ బంపర్ టు బంపర్ అంటే టోటల్ కారు వాల్యూ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది మీ యొక్క కారుకి సంబంధించి. అట్లా కాకుండా మీరు బంపర్ టు బంపర్ పెట్టుకోకుండా కొంత సెమీగా మీరు పెట్టారనుకోండి, అందులో ఇంజన్ ప్రొడక్షన్ పాలసీ కాకుండా మీరు ఓన్లీ సెమీగా పెట్టుకున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఎంతవరకు మీరైతే ప్రీమియం పే చేశారో అంతవరకే అమౌంట్ మీకు వస్తుంది. మిగిలిన అమౌంట్స్ మీరు పాకెట్లో తీసుకొని పే చేయాల్సిన సందర్భం వస్తుంది దీనికి సంబంధించి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నాగరాజు గారు, ఇవన్నీ కూడా ప్రాసెస్ అవ్వడానికి 1-2 months పడుతుంది. అప్పటి వరకు కారు ఉంటుంది. ఒకవేళ టోటల్గా కారు డ్యామేజ్ అయిపోయింది, ఇక అది ఎందుకు పనికిరాదు, స్క్రాప్ కిందకు వచ్చేసింది, అప్పుడు కూడా దాని స్క్రాప్ని ఒక వాల్యూ కడతారు. ఆ స్క్రాప్ని వాల్యూ చేసి ఆ స్క్రాప్ అమౌంట్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంత లీగల్గా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంటుంది పాలసీ హోల్డర్కి. అంటే ట్విస్టులు పెట్టి మీరు ఇలా చేయలేదు, మీరు అట్లా చేయలేదు అన్నటువంటి, మీరు పేమెంట్ ఫుల్ ప్రీమియం పే చేశారు, బట్ మీకు అనుకున్నంతగా మీ కాంపెన్సేషన్ రాని సందర్భాలు ఉన్నటువంటి సందర్భాలు చెప్తారు. ముఖ్యంగా హై ఎండ్ కార్స్ ఉంటాయి. హై ఎండ్ కార్స్ అంటే బెంజ్, ఆడి ఇట్లాంటి హై కార్స్, ఫార్చునర్స్ ఇట్లాంటి కార్లకు వెళ్ళేటప్పటికి స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ప్రీమియం కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది మీకు. అటువంటి సందర్భాల్లో, అంటే నేను చిన్న కార్లు తక్కువ నేను చెప్పడం నా ఉద్దేశం కాదు, అటువంటి సందర్భాల్లో మీకు వాళ్ళు మీ ఫైల్ రిజెక్ట్ చేసిన, చిన్న కారైనా పెద్ద కారైనా, మీ ఫైల్ రిజెక్ట్ చేసి మీ కాంపెన్సేషన్ రాదు, మీకు ఓన్లీ లిమిటెడ్ అని వస్తుంది మీకు చెప్పినప్పుడు, మీరు వాళ్ళు ఇచ్చినట్టు క్లెయిమింగ్ ఏదైతే ఉంటుందో మీరు సాటిస్ఫై కాని టైంలో మీకు డెఫినెట్గా లీగల్గా మీకు సహాయం చేసే మీకు ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు IRDAని సంప్రదించవచ్చు. ఓకే.
ఇందులో IRD ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో మీరు వాళ్ళకి డైరెక్ట్గా దీనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చేటువంటి కొటేషన్స్, మీ దగ్గర ఉన్న కాపీస్, మీ ఆధార్ కార్డు, RC కాపీస్, మీ డ్రైవింగ్ లైసెన్స్, పాలసీ డీటెయిల్స్ అన్నీ పెడుతూ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, మీరు ఎందుకు అన్సాటిస్ఫైడ్ అని చెప్తే మీరు రిజెక్ట్ చేస్తే డెఫినెట్గా మీకు IRDA నుంచి సదర్ కంపెనీకి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ IRDA కూడా మిమ్మల్ని రెస్పాండ్ కావట్లేదు అనుకుంటే కన్జ్యూమర్ ఫారం ఉంది మీకు. సో కన్జ్యూమర్ కోర్టులో కూడా, కన్జ్యూమర్ ఫారంలో కూడా కంప్లీట్ డీటెయిల్స్తో మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించి అతంతురుగా మీరు కన్జ్యూమర్ ఫారంకి వెళ్తే కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఏది కాదు, మీకు ఈ రెండు కాదు అనుకునేటప్పుడు డైరెక్ట్గా కోర్టులోనే మీరు దీనికి సంబంధించి న్యాయ పరిహారం కూడా పొందే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఓకే, మీ అపాయింట్మెంట్ కోసం ఎవరన్నా సంప్రదించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా సార్? డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేసిన నెంబర్స్ మనం ఉన్నాయి, ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా దీనికి సంబంధించి అంటే మోటార్ వెహికల్ యాక్ట్స్ ఉన్నాయి, మీకు ఎటువంటి సఫర్ అవుతున్నారు మీరు, ముఖ్యంగా లోన్స్ పొందడంలో కానీ లేకపోతే మీకు కాంపెన్సేషన్ తీసుకునే వెహికల్ మీరు సఫర్ అవుతున్నారు అనుకునేటప్పుడు డెఫినెట్గా న్యాయ సహాయం అందడానికి మీరు కింద కాంటాక్ట్ చేసిన నెంబర్ని చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజ్ గారు.